ఇప్పుడు బీసీ రక్షణ చట్టం దానికి ఎన్నో అవమానాలు, శిక్షలు, బాధలు అనుభవించి మన మధ్యలో కూర్చొని ఈ బీసీ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండబోతున్న ఒట్టెజాననే ఉదాహరణ. ఆయన మీద నాకు తెలిసి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి రెడ్లంతా, నాకు తెలిసి సూర్యాపేట జిల్లానే కాదు మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెడ్లంతా కూడా ఈ యాదవ బీసీ బిడ్డని ఎట్లా ఎదగనియొద్దు అన్న దాని మీద చాలా రీసెర్చ్ చేసి ఆయన్ని దాదాపు ఎన్నో పదుల సంఖ్యలో కేసులు పెట్టి కింది కోర్టులు కాకుండా సుప్రీంకోర్టు, దేశంలో అత్యుత్తమమైన న్యాయస్థానం వరకు తీసుకెళ్ళి ఆయన్ని అనేక ఇబ్బందుల పాలు చేసినటువంటి ఈ సమాజం ఇంకా కూడా నిన్నగాక మొన్న మల్లన్న లాంటి ఎమ్మెల్సీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ, మళ్ళీ మాజీ ఎమ్మెల్సీ కూడా కాదు, జర్నలిస్ట్, అట్లనే రాత్రి ఇదంతా జరుగుతూనే ఉంది. రాధాకృష్ణ యాదవ్ అని సౌమ్యుడు మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద ఒక వెలమ గూండా, ఆయనను గూండా అనడంలో ఎటువంటి సందేహం లేదు, వెలమ గూండా వాడు మైనంపల్లి హనుమంతరావు, ఆయన కొడుకు దాడి చేయడానికి చౌరస్తాకపోతే ఆ యాదవ్ బిడ్డ నిజంగా రారాసు చూసుకుందామంటే ఎక్కడోళ్ళు అక్కడ బారిపోయినారు వెలమ కొడుకులు. అంటే నేనేమంటున్నంటే ఈ రకమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నామా? పిడికడి మంది లేని ఆ వర్గంలో ఉన్నటువంటి ఆడోళ్ళు, మగోళ్ళు బయటకు వచ్చి మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని కొడతాం, మిమ్మల్ని బాత్తామంటే మన వాళ్ళంతా కూడా ఎందుకో మరి మనం ఏమైనా 200 సంవత్సరాలు బతుకుతామా, 100 సంవత్సరాలు బతుకుతామా నాకు అర్థం కాదు. అట్లాగేనేదని ఉంటే మాత్రం మనోడు ఈ మాత్రం కూడా రాడు బయటికి, అక్కడనే ఉండిపోతాడు. దయచేసి నేనేమంటున్నంటే ఇప్పటివరకు మాట్లాడిన మిత్రులందరూ కూడా సంతోషాన్ని పక్కన పెడదాం. మన తోటి నాయకుడి మీదనో, మన తోటి వర్కర్ మీదనో, మన తోటి పర్సన్ మీదనో దాడి జరిగినప్పుడు మనం సంతోషాన్ని పక్కన పెట్టి దాడి చేసిన వాడి తాట దిద్దాం. దాడి చేసిన వాడిని ఇందాక ప్రేమలాల్ సార్ చెప్పినట్టు వాని ఇంట్లో గుసాయించకూడదాం. కవిత కానీ, మైనంపల్లి హనుమంతరావు కానీ ఈ సమాజం ఒకటే హెచ్చరిక చేస్తుంది, వెలమ దొరలారా ఖబర్దార్, ఇంకోసారి ఏ బీసీల మీద మీరు దాడులకు పూనుకున్న, దాడులు చేసినట్టు తెలిసినా ఈ బీసీ సమాజం అంతా కూడా మిమ్మల్ని గడిలో ఎక్కడున్నా కూడా బయటికి గుంజకొచ్చి ఆనాడు మీరు ఎట్లయితే మమ్మల్ని బతుకమ్మ ఆడించినారో ఈనాడు మిమ్మల్ని కూడా మా భోజనులంతా కూడా మిమ్మల్ని బతుకమ్మ ఆడియడానికి వెనకకు పోయే ముచ్చటే లేదు. దయచేసి ఈ మీటింగ్ ద్వారా మేము ఏం చెప్తున్నామంటే, ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ ప్రభుత్వాన్ని మల్లన్న ఆఫీసు మీద దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఎవరిని కూడా వదిలే ముచ్చటే లేదు, వదిలిపెట్టొద్దు. దయచేసి కవితతో సహా ఆ దాడిలో పాల్పడిన, కుట్రలు చేసిన వాళ్ళందరినీ కూడా ఎమ్మటే అరెస్ట్ చేయాలి. ఈ సమాజంలో వాళ్ళని దోషులుగా నిలబెట్టాలి. అంతేగాని ఇప్పుడున్నటువంటి ఉప్పల్ సిఐ గోవింద్ రెడ్డి ఆయన లిమిట్స్లో వస్తుంది దాడి జరిగిన ప్రదేశం. ఆయన కూడా ఆ అగ్రవర్ణాలకు సంబంధించిన, కుట్ర వర్గాలకు సంబంధించిన ఆ తానుముక్కే కాబట్టి సమయాన్ని కాలయాపన చేసి దీన్ని ఏదో ఒక రకంగా తప్పియాలని చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఇది అన్యాయం. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, తీన్మార్ మల్లన్న మీద ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందే. అప్పటి వరకు కూడా బీసీ సమాజం అన్ని సంఘాలని కూడగట్టుకొని ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి వెనకడుగు వేయదు. ఈనాడు ఈ సమావేశం బీసీ రక్షణ చట్టం అయితే ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దాని మీద కూడా ఇందాక మిత్రులు చెప్పినటువంటి అందరినీ కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ చట్టం వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అందరం కూడా భాగస్వామ్యమై ఆ రక్షణ చట్టాన్ని మనం తెచ్చుకుందాం. మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరం కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇలా డ్రాఫ్టింగ్ కమిటీ అన్నారు, నేను చిరంజీవి సార్తో చెప్పాను, అట్లా విజయ్ కుమార్ అన్నబోయేడు చెప్పాను, తర్వాత మన పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, అందరితో కూడా మళ్ళీ ఒకసారి కూర్చొని ఈ డ్రాఫ్టింగ్ కమిటీ కూడా వేస్తాం. ఇప్పుడు మిత్రులు వట్టే జానయ్య యాదవ్ గారు మన మధ్యలో ఉన్నారు. వట్టే జానయ్య యాదవ్ అన్న గారు ఉన్నారు. జానని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.